భారత స్టాక్ మార్కెట్లో కొన్ని రోజులు చూడ్డానికి చాలా మామూలుగా ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ ఆ నిశ్శబ్దం వెనకాల తరచుగా ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. సరిగ్గా అలాంటి ఒక రోజు కదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. నవంబర్ 3, 2025 ఆ రోజు మన నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపుగా ఎక్కడికీ కదల్లేదు. జస్ట్ 0.16% లాభంతో 25,763 దగ్గర క్లోజ్ అయింది. పైకి చూస్తే అబ్బా ఏమీ జరగలేదులే అనుకుంటాం. కానీ నిజంగానే ఆ రోజు ఏమీ జరగలేదా? లేక పైకి కనిపించే ఈ ప్రశాంతత వెనకాల ఒక పెద్ద సంఘర్షణ నడుస్తోందా? ఆ ఫ్లాట్ ముగింపు వెనక ఉన్న అస్సలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో ఒకవైపు మార్కెట్ను బలంగా కిందకి లాగుతున్న శక్తులున్నాయి. అవే గ్లోబల్ హెడ్విండ్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు అన్నమాట. ఇవి ఇన్వెస్టర్లందర్నీ అమ్మేయాలి అనేలా చేశాయి. అవేంటంటే ఫారిన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి వరుసగా డబ్బులు తీసేస్తుండటం, దేశాల మధ్య ట్రేడ్ టెన్షన్లు, అలాగే రాజకీయ అనిశ్చితి. ఇవన్నీ మార్కెట్లో ఒక రకమైన భయాన్ని సృష్టించాయి. దీనికి తోడు మార్కెట్ భయాన్ని కొలిచే విక్స్ ఇండెక్స్ కూడా 2 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఉదాహరణకి చూడండి, అక్టోబర్ 31న ఒక్క రోజులోనే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే FIIలు మన మార్కెట్ నుంచి దాదాపు 6,700 కోట్ల రూపాయల్ని వెనక్కి తీసేశారు. ఆలోచించండి, ఎంత పెద్ద మొత్తం! ఇది మార్కెట్పై ఎంత బలమైన నెగటివ్ ప్రెజర్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతలా అమ్మకాల ఒత్తిడి ఉంటే మార్కెట్ ఎందుకు కుప్పకూలిపోలేదు? దానికి కారణం ఈ పోరులో రెండో వైపు ఉన్న హీరో, అదే మన దేశీయ రక్షణ కవచం. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. విదేశీయులు ఎంత అమ్మారో దానికి ధీడుగా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే DIIలు ఏకంగా 7,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు జరిపారు. అంటే ఆ అమ్మకాల ఒత్తిడినంతటినీ వీళ్లు పూర్తిగా స్వీకరించారన్నమాట. ఇది సరిగ్గా ఒక టగ్ ఆఫ్ వార్, అంటే తాడులాగే పోటీలాంటిది. ఒకవైపు గ్లోబల్ ప్రెషర్ మార్కెట్ను కిందకి లాగుతుంటే, మరోవైపు మన డొమెస్టిక్ స్ట్రెంగ్త్ దాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టింది. ఈ రెండూ శక్తులు దాదాపు సమానంగా ఉండటంతో చివరికి మార్కెట్ ఫ్లాట్గా ముగిసింది. సరే, ఈ పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా కొన్ని రంగాలు మాత్రం చాలా బలంగా నిలబడ్డాయి. అంతేకాదు, మంచి లాభాలు కూడా సంపాదించాయి. అవేంటో చూద్దామా? ఆ రోజు అందరి దృష్టిని ఆకర్షించినవి ఫార్మా, రియల్టీ ఇంకా టెలికాం రంగాలు. ఈ మూడు కూడా 1-2% వరకు మంచి లాభాలను నమోదు చేశాయి. అసలు ఫార్మా ఎందుకు పెరిగింది? ఎందుకంటే మార్కెట్లో ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సాధారణంగా సేఫ్టీ కోరుకుంటారు. ఫార్మా, హెల్త్ కేర్ వంటి రంగాలను డిఫెన్సివ్ సెక్టార్స్ అంటారు. అంటే రిస్కు తక్కువగా ఉండేవి. అందుకే అందరూ వాటివైపు చూశారు. ఇక రియల్టీ, టెలికాం విషయానికి వస్తే వీటి వ్యాపారం ఎక్కువగా మన దేశీయ డిమాండ్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి గ్లోబల్ టెన్షన్ల ప్రభావం వీటిమీద పెద్దగా ఉండదు. అందుకే అవి కూడా బాగా పర్ఫామ్ చేశాయి. ఈ కథలో ఇంకో ముఖ్యమైన పాయింటుంది. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు తమ డబ్బుని కాపాడుకోటానికి ఎక్కడికి వెళ్తారు? సమాధానం ఒక్కటే: బంగారం. ప్రపంచంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినా, కరెన్సీ విలువలు పడిపోతున్నా పెట్టుబడిదారులు ఎప్పుడూ వెతికేది ఒకే ఒక సురక్షితమైన ఆశ్రయం, అదే బంగారం. ఆ రోజు కూడా సరిగ్గా అదే జరిగింది. అందుకే ఆ రోజు దేశీయంగా కూడా 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు 12,300 రూపాయల వద్ద చాలా బలంగా, స్థిరంగా ఉంది. ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా దానికున్న విలువను స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఈ మొత్తం కథ, ఈ హోరాహోరీ పోరు నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఏంటి? ఆ రోజు మార్కెట్ మనకు చాలా స్పష్టంగా ఒక విషయం చూపించింది. అదే మన దేశీయ మార్కెట్ బలం. అంటే బయటి ప్రపంచంలో ఎంత పెద్ద తుఫానొచ్చినా మన ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత శక్తి, అంటే మన DIIలు, మన కన్జ్యూమర్లు, వీళ్ళందరూ మార్కెట్ను పడిపోకుండా కాపాడగలరు. కాబట్టి ఆ రోజు కథ కేవలం ఒక 0.16% అనే చిన్న నంబర్ కాదు. అది గ్లోబల్ భయానికి, లోకల్ నమ్మకానికి మధ్య జరిగిన ఒక భీకరమైన సమతుల్య యుద్ధం యొక్క ఫలితం. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. రోజురోజుకీ అనిశ్చితి పెరిగిపోతున్న ఈ ప్రపంచంలో మన భారతదేశ మార్కెట్లో కనిపిస్తున్న ఈ దేశీయ బలమే మన అసలైన
అంతిమ ఆస్తి అంటారా? దీని గురించి ఆలోచించండి.